ఫైనల్‌గా నా టికెట్ డబ్బులు, మీ టికెట్ డబ్బులు వేరువేరా? 'కంగువ' మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలని వచ్చిన సినిమా అభిమానులకి అండ్ అలాగే సినిమా పిచ్చోళ్ళకి స్వాగతం, సుస్వాగతం. సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, నాకు 'కంగువ' మూవీ ఎలా అనిపించిందంటే 'కంగువ' సినిమాకెళ్ళి కంగు తిన్నాననమాట. సో, నాకైతే ఈ స్టేట్మెంట్‌తో మీకు అర్థమై ఉంటది. సో, వాట్ ఐ ఫెల్ట్ అని. సో, ఫస్ట్‌లీ లెట్స్ టాక్ అబౌట్ ద మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ గురించి ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే దాని గురించి చెప్తే నా ఒపీనియన్ మీకు క్లియర్‌గా ఎక్కువస్తది. సో, ఫస్ట్ థింగ్ టైటిల్ అనౌన్స్‌మెంట్స్ 'కంగువ' అని చెప్పినప్పుడు కొంచెం యూనిక్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడు అండ్ పీరియాడిక్ డ్రామాతో వస్తున్నాడని చెప్పేసి అయితే అర్థమైపోయింది. అండ్ ట్రైలర్, టీజర్ ఇవి కూడా వస్తూనే ఉన్నాయి. బట్ నాకైతే ఎక్కువ ఎటువంటి ఎక్సైట్‌మెంట్ అయితే కుదరట్లేదనమాట. బికాజ్ అది పీరియాడిక్ డ్రామా అండ్ దాంతో పాటు 'శివ' గారు డైరెక్టర్ ఉన్నారు కదా! సో, ఆయన కూడా పీరియాడిక్ డ్రామా టచ్ చేసింది లేదు. సో, యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్. సో, మేబీ అంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా మెల్లగానే వెళ్దాము. అంటే మనకు నచ్చాలనే సినిమా ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు కాబట్టి ఓకే. జీరో ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళిపోయాను. బట్ స్టిల్ ఇట్స్ ప్రూవ్ మీ రాంగ్. యాక్చువల్లీ చెప్పాలంటే సినిమా లెంత్ 2 అవర్స్ 34 మినిట్స్ ఉంది. బట్ స్టిల్ నాకు 3 అవర్స్ 30 మినిట్స్ లాగా అనిపిస్తుందనమాట. అంత డ్రాగ్ ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్‌లో ఇంటర్వెల్ ఎప్పుడొస్తదని చెప్పేసి వెయిట్ చేశాను. ఎందుకంటే ఒకానొక టైంలో అది ఇంటర్వెల్ పడతదేమో అనుకున్నాను. బట్ అప్పుడు చూస్తే ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది సినిమా స్టార్ట్ అయ్యి. సో, ఇంత స్లోగా స్టార్ట్ అయింది. సరే స్లోగా స్టార్ట్ అయినా కానీ ఏమైనా మ్యాటర్ ఉందంటే నాకు తెలిసి ఒక క్లైమాక్స్‌లో ఒక స్పెషల్ క్యామియో ఉంటది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీథింగ్. బట్ యాహ్! ఆ క్లైమాక్స్ బాగా అనిపిస్తది. అండ్ కొన్ని సీన్స్ బాగనిపిస్తాయి. అండ్ మధ్యలో 'స్ట్రేంజర్ థింగ్స్' వస్తా ఉంటది. ఏంటి అర్థం కాలేదు 'స్ట్రేంజర్ థింగ్స్' ఎందుకొచ్చిందని. సో, మీరు మూవీ చూస్తే మీకు అర్థమైపోతది. 'స్ట్రేంజర్ థింగ్స్‌లో' ఉన్న ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటది. సో, ఆ కాన్సెప్ట్ ఇందులో కూడా వాడేశారనమాట. సో, మీరు ఆ సీరీస్ చూసి అండ్ అలాగే ఈ మూవీ చూసుంటే మీకు నేను దేని గురించి మాట్లాడుతానో మీకు అర్థమైపోతది. సో, ఫస్ట్ థింగ్ ఫర్ మీ చెప్పాలంటే ఈ మూవీ అయితే నాకు పెద్దగా ఎక్కలేదు. సో, బట్ ఈ మూవీలో నాకు చెప్పుకోదగ్గ పెర్ఫార్మెన్స్ ఎవరంటే 'సూర్య' గారని చెప్పుకోవచ్చు. లిటరల్లీ హీ నెయిల్డ్ ఇట్ విత్ హిస్ పెర్ఫార్మెన్స్. మనందరికీ తెలుసు 'సూర్య' గారు వెర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి. అంటే తన ప్రతి సినిమాకి భిన్న భిన్న రోల్స్ చూజ్ చేసుకుంటూ చేస్తారని చెప్పేసి. ఈ సినిమా కూడా అలానే చూజ్ చేసుకున్నాడు. హీ గేవ్ హిస్ 200% బట్ స్టోరీ వాస్ టూ ల్యాగ్ అండ్ అంత గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల సో, నాకైతే పెద్దగా అనిపియలేదు. ఇట్స్ జస్ట్ బిలో యావరేజ్ కైండ్ ఆఫ్ థింగ్ అయితే నాకు ఫీల్ అనిపించిందనమాట. ఒకానొక సిట్యుయేషన్‌లో చాలురా బాబు అని చెప్పేసి అనిపించింది. బట్ దట్ క్లైమాక్స్ చేంజ్డ్ మై మైండ్ అనమాట. సో, చాలురా బాబు అన్న దగ్గర నుంచి ఒక బిలో యావరేజ్ టు యావరేజ్ కైండ్ ఆఫ్ థింగ్‌లో వెళ్ళిపోయిందనమాట బికాస్ ఆఫ్ దట్ క్లైమాక్స్. సో, యాహ్! దిస్ ఇస్ మై ఒపీనియన్. సో, మీరొక మూవీ చూసారా? చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కిందన కామెంట్స్ చెప్పండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ సినీ చాట్.